హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ ముందు చూస్తున్న దేవాలయము పాడే హనుమాన్ టెంపుల్, తుకారంగేట పాడే హనుమాన్ టెంపుల్. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అన్నమాట. ఇది రెనోవేట్ చేస్తున్నారు. ఇగో ఈరోజే నూతనంగా ఒక స్లాబ్ కూడా వేశారు. టెంపుల్ని అంతా రెనోవేట్ చేస్తున్నారు. అయితే ఇది వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య ఇక్కడ గోశాల పెట్టారు. కింద మీకు చూపిస్తాను. 2 గోవులు ఉన్నాయి. సో ఆ గోవులకి మనం దానా పెడదామని చెప్పేసి వచ్చామన్నమాట. ఒక మంచి పుష్టిగా ఆవులకి సరిపోయేంత దానా తీసుకొచ్చాం. కనిపించేది కందిపప్పు, 5 కిలోల కందిపప్పు మంచిగా నానబెట్టినాము. ఒక రోజంతా నానబెట్టినాక అది మెత్తగా అయింది మంచిగా. ఇది ఆవులకు పెడదామని ఇక్కడ పాడి హనుమాన్ టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్దాము. ఇదిగోండి ఆ 2 గోవులు. ఇవి మన దేశీయ ఆవులు, చాలా బాగున్నాయి. వీటికే మనం ఇప్పుడు దానా పెట్టడానికి వచ్చినాము. అవి నేను బకెట్ తీసుకురాగానే చూస్తున్నాయి ఏం తెచ్చాడని, అటు ఇటు తిరుగుతున్నాయి. అందుకే ఇంకా మనము వీటికి దానా పెడదామా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఎంతో ఇష్టంగా తింటున్నాయి అవి. చూడండి, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ వీటికి కదా. అందుకే రోజు గడ్డి తిని వీటికి కూడా బోర్ వచ్చేసి ఉంటుంది. సో మంచి ఫుడ్ కదా కందిపప్పు. అది కూడా మంచి 12 అవర్స్ నానింది, చాలా మెత్తగా. సో ఇంకా అవి తింటున్నాయి. మీకు పైన టెంపుల్ అంతా చూపిస్తాను. ఇది ఇంకా ఆవులు తీసుకొస్తారంట. ఇప్పుడు మా అత్తమ్మ 2 తీసుకొచ్చారు. తర్వాత ఇంకా తీసుకొచ్చి ఇక్కడ అంతా షెడ్ వేసి ఒక గోశాల చేస్తా అని చెప్పారు టెంపుల్ కమిటీ మెంబర్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఈ 2 ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఇది పాడే హనుమాన్ టెంపుల్ కింద ఉంటాయి. ఇది చూడండి, ఇలా మెట్లు ఉంటాయి కదా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ నుంచి వస్తే ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ పక్కనే పెట్టారు ఆవులని. ఈ మెట్లేమో పైనకి టెంపుల్కి వెళ్ళడానికి. ముందు గోవులకి ఏమైనా పెట్టాలంటే గోవులు ఎక్కడున్నాయి అని అంతా వెతుకుతూ ఉండేది. ఇప్పుడు మన పాడే హనుమాన్ టెంపుల్లో పెట్టారు కాబట్టి ఇంకా ఎప్పుడు మనకు నచ్చినప్పుడు, ఎప్పుడన్నా కుదిరినప్పుడు, ఇంకా డైలీ కుదిరితే డైలీ మనకు మంచిగా గోసేవ చేసుకునే అదృష్టం కలిగింది. ముందైతే ఏదైనా తినిపిద్దామంటే ఆవులకి రోడ్ల మీద వెళ్ళి తిరుగుతుండే, ఎక్కడుంటాయి అని చెప్పి. కొన్ని గోశాలలు అయితే అన్నీ అలౌ చేయకపోతుండే. సో మన ఇది పాడే హనుమాన్ టెంపుల్ కాబట్టి ఇంకా మనకి ఇక్కడనే ఉంది. కొన్ని వందల సంవత్సరాల పురాతన టెంపుల్ పాడే హనుమాన్ టెంపుల్. స్వామివారి మూర్తి కూడా చాలా దివ్యమంగళ మూర్తి, నిలువెత్తు రూపము స్వామివారిది. ఆ వీడియో కూడా వీలైతే తీసుకున్నాము లోపట్ల. ఇదిగోండి, ఇదంతా సరౌండింగ్. ఇక్కడ కూడా హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఇదిగోండి, స్వామివారు ఎంత బాగున్నారు, చక్కగా చూడండి. మనం పాడే హనుమాన్ టెంపుల్ లోపట్లో ఉన్నాము, గర్భగుడి దగ్గర. స్వామివారి మూల విరాట్ చూస్తున్నారు కదా. ఇక్కడే పక్కన అయ్యగారు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా అయ్యగారు గురుగారు మనకి స్వామివారికి మన హనుమాన్ టెంపుల్లో పూజారి అనమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారికి సేవలు చేసుకుంటూ వస్తున్నారు. స్వామివారి దివ్యమంగళ మూర్తి ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది కూడా విఘ్నేశ్వర స్వామి టెంపుల్.
ఇది కూడా నూతనంగా రెనోవేట్ చేయించారు. మొన్న వచ్చిన శివరాత్రికి ఇదంతా రెనోవేట్ చేయించి మంచిగా నీట్గా వర్క్ చేయించారు. స్వామివారి ఇది కూడా ఎప్పుడో పురాతనమైన స్వామివారి టెంపుల్. ఇది కూడా చాలా ఇదంతా మొన్నగా ఎంతో నీట్గా వర్క్ చేయించారు. చూడడానికి ఎంతో బాగుంది కదా.